అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మోడీ మీద ఇంకా మంట పెరిగిపోతా ఉంటుంది. వాడు ఒక లూజ్ స్టాక్ హోల్డర్. వాస్తవంగా వాడు అనకూడదు, ఒక అగ్రరాజ్యపు అధ్యక్షుడైనప్పుడు తన దేశ ప్రయోజనాల కోసం తను వ్యవహరించవచ్చు. కానీ అదొక నియంతలాగా, నిరంకుశవాదిలాగా, అహంకారిలాగా ఎదుటి వాళ్ళందరూ కూడా తన చెప్పు చేతల్లో ఉండాలనేటట్టు వ్యవహరిస్తే పడి ఉండడానికి భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చెప్పులు మోసినటువంటి పరిస్థితుల్లో లేము. ఇప్పుడు తిరగబడ్డటువంటి బెబ్బులిలా పోరాడినటువంటి శక్తివంతమైనటువంటి దేశం. ఆ సత్తా ఎట్లుంటుందో అమెరికాకి ఇప్పుడు రుచి తెలుస్తోంది. అందుకని నేను రాబోయే రోజుల్లో భారత్ మీద మరింత కడుపు రగిలిపోతూ ఉంటుంది అమెరికాకి. ఎందుకంటే ట్రంప్ మొన్న మధ్యన నరేంద్ర మోడీకి ఫోన్ చేసి, రాయ్యా మన దేశంలో కూర్చుని మాట్లాడుకుందాం అంటే, నాకు ఖాళీ లేదు, మా దేశంలో చాలా పనులు ఉన్నాయా, మళ్ళీ మాట్లాడుకుందాంలే పొమ్మనమని చెప్పొచ్చాడు. ఎస్పెషల్లీ యుద్ధం ఆపేటటువంటి సందర్భంలో భారతదేశం ఆపేస్తే అది తన క్రెడిట్లు వేసుకోవడానికి గాను ఆసిఫ్ మునీని భోజనానికి పిలిపించి కరెక్ట్గా అదే టైంకి నరేంద్ర మోడీని పిలిపిస్తే ఇదిగో ఇద్దరిని కూర్చోబెట్టి చేశానని చెప్దాం అన్నటువంటి ఓవర్ యాక్షన్ గాడు అనమాట. అతను పిలిస్తే పుతిన్ వెళ్ళాడు, అతను పిలిస్తే చైనా వాళ్ళు పోయారు, అతను పిలిస్తే జెలెన్స్కీ పోయాడు, అతను పిలిస్తే యూరప్ దేశాలు పోయినాయి. అదే సందర్భంలో పిలవగానే టారిఫ్ అనగానే భయపడిపోయి యూరప్ దేశాలలో ఫోన్లు చేశారు. మొన్ననే చెప్పాడు ట్రంప్, నేను ఫోన్ చేసినా కూడా నరేంద్ర మోడీ పట్టించుకోలేదు అన్నటువంటిది. నేను 3 గంటల పాటు వెయిట్ చేశానని. ఇప్పటిదాకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇది మనం చెప్పట్లేదు, జపాన్కి సంబంధించినటువంటి ఒక సంస్థ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, జర్మనీకి సంబంధించినటువంటి డైలీ ఫజ్ అనేటటువంటి సంస్థ అమెరికా డీలింగ్స్ గురించి బాగా డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ట్రంప్ 4 సార్లు లాస్ట్ వారం నుంచి ఫోన్లు చేశాడట మోడీకి. మోడీ మాత్రం అతనితో మాట్లాడడానికి నిరాకరించాడంట. ఇది మరింత సంచలనం సృష్టిస్తోంది. అమెరికన్ వర్గాల్లోని సంచలనం కలకలం రేకెత్తిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే ఫోన్ కోసం వేచి చూసి పరుగులు పెట్టేటటువంటి వాళ్ళని చూశారు. కానీ అమెరికా అధ్యక్షుడితో నేను మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేటటువంటి తొలి భారత ప్రధానమంత్రిని చూస్తున్నారు. ఎందుకంటే వాడు ఏదో మాట్లాడతాడు, వాడు ఏం మాట్లాడతాడో ఆడికే అర్థం కాదు. ఆ తర్వాత నా డీప్ స్టేట్ వాళ్ళ మాటలు వస్తాయి. మోడీ నిరాకరిస్తాడో తిరస్కరిస్తాడో ఇదంతా జరుగుతుంది. కానీ మోడీతో నేను మాట్లాడేసాను, అంతా అయిపోయిందని చెప్పేటటువంటి దిక్కుమాలినటువంటి నేరేషన్ చేసేటటువంటిది. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయిందని చెప్తాడు, ఇజ్రాయెల్ హమాస్ వార్ ఆగిపోయిందని చెప్తాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధం సొంతగా మనం ఆపితే వాడాపానని చెప్తాడు. ఇట్లాంటి పనికిమాలినోడి మాటలు మాట్లాడితే అది తీసుకొచ్చి పిచ్చోడని చెప్పలేడు మోడీ. కాబట్టినే ఫోన్ ఎత్తట్లేదు అనుకుంటా. ఇది కాస్త పెద్ద చర్చనీయాంశం అవుతోంది.